ఇంకోటి నుంచి డబ్బు పుచ్చుకుని జీవించరాదు. యది మోహాత్ ప్రమాదద్వా కరోతి స పతతి అధః. ఒకవేళ వాడు చేసినట్లయితే అధపతనమవుతాడు. అపరిగ్రహ వృత్తి కాశీలో అత్యంత ప్రధానం. నకర్తవ్యో నకర్తవ్య కాశ్యాం ప్రయితమానస. ఇంకా గట్టిగా చెప్తున్నాను చూడు. కాశీలో పెద్ద కర్తవ్యం ఏమిటి అంటే కాశ్యాం ప్రతిగ్రహాసక్తై ధన సంగ్రహ తత్పరై. కాశీలో ధన సంగ్రహం చేసుకోవడం కంటే పాపం మరొకట్లేదు. అదొక్కడు గుర్తుపెట్టుకో. కాశీలో ధన సంగ్రహం ప్రతిగ్రహణం కూడదు. దుష్ప్రతిగ్రహ సంసక్తై దురన్నాసన లోలుపై అన్యాయార్జిత విత్తైశ్చ కాశ్యాం నస్థేయమంబికే. చాలా గట్టి మాట చెప్పాడు ఇక్కడ. దుష్ప్రతిగ్రహం, కూడని వాడి దగ్గర నుంచి కొందరు బతుకు తెరువు కోసం ఏదో బ్రతుకుతారు, వాళ్ళ శ్రమకు తగ్గ ఫలం పొందుతారు. వాళ్ళు కాశీవాసులు కాదు, కాశీలో జీవిస్తున్నారు, కానీ వాళ్ళ శ్రమకు తగ్గ న్యాయార్జితంతో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం పెద్ద పాపం లేదు. కానీ కాశీవాస దీక్షగా వెళ్ళిన వాడు మాత్రం అక్కడ సంపాదించడానికి వెళ్ళరాదు. రెండు తెలుసుకుంటున్నాం కదా. వాడు బ్రతుకు తెరువుకున్నాడు కనుక న్యాయం ఉండాలి, ధర్మం ఉండాలి, అక్రమార్జితం పైసా కూడా తీసుకోకూడదు. అప్పుడు వాడు అంత్యకాలంలో సద్బుద్ధి వచ్చి కించిత్ దీనితో తరించిపోతాడు. కానీ వాసికి మాత్రం చాలా ముఖ్యం ఇది. అంతే కదా. అన్యాయార్జిత విత్తం ఉంటే కాశీలో ఉండరాదు. ఇది చాలా ముఖ్యం. ఇది నిజానికి ప్రతి క్షేత్రానికి అన్వయిస్తుందండి. ఇంకా గట్టిగా చెప్తాడు, మోక్షం కూడా కోరుకోకుండా నన్ను ఆరాధించడమే ప్రీతిగా చేస్తూ ఉంటే చాలు వాడు ధరిస్తాడని చెప్తాడు. మోక్షకాంక్ష కూడా లేనంత ప్రేమ ఉండాలండి శివునిపై. అది ఉంటే ఇంకా గొప్పది. వీటిలో తేడా చేసేవనుకో, అతి క్రూరుడు కృపాహీనుడైన కాలభైరవుడు ఊరుకోడు. అతి క్రూర మహాకాయ కల్పాంత దహనోపమ భైరవా నమస్తుభ్యం అనుజ్ఞాన్ దాతుమర్హసి అనే ఆరాధన చేస్తాం కదా అర్చనలకి. అతి క్రూరుడు. అతి క్రూరుడు అంటే అర్థం ఏంటి? శిక్షల వేయడంలో మినహాయింపు ఉండదు అంటే సమదృష్టి కలవాడిని అర్థం. అంతేగాని కృపాకరం అని కూడా ఆయనకి పేరు ఉందండి. అలానే ప్రార్థిద్దాన్ని నిలబెళ్ళలా. కాలభైరవ పర్యంతం సమాయాంతి పాపిన. అసలు పాపాత్మను కాలభైరుడి దాకా వెళతారా అని బంట్లు చూసేస్తారు వాళ్ళ పర్యంతం. కాలభైరవ భృత్యానాం సంఖ్యాకర్తం న శక్యతే. కాలభైరవ భృత్యుల సంఖ్య ఎవరు చెప్పలేరు సుమా, అంతమంది ఉన్నారు. ఇది తెలుసుకుని జాగ్రత్తగా అక్కడ ఉండాలి. కథం త్వయా కృతం. అంతేకాదు కాశీలో ఉన్నటువంటి వారు శివనిందాదులు చెయ్యరాదు ఇత్యాది విషయాలను కూడా చక్కగా బోధించి రమ్యమైన ఒక వృత్తాంతాన్ని ప్రారంభిస్తూ వివరిస్తున్నారు. ఆ దివ్యమైన కాశీక్షేత్రంలో భవ్యమైన జ్ఞానవాపి ఉన్నది. ఇది చాలా గొప్పది. అక్కడ నేను ఒక రూపంతో ఉంటాను సమా. స్థూల రూపంలో లింగం కాదు. జ్ఞానవాపిలో శివుడు ఎలా ఉంటాడు, ఎప్పటికీ అలాగే ఉంటాడు ఆయన. మనకు వెళితే కనబడదు, నీరే కనబడుతుంది. కానీ శాస్త్ర సహాయంతో అక్కడ ఆయన ఒకసారి ధ్యానించమన్నాడు. ఆ జ్ఞానవాపి ఒకప్పుడు దేవతారూపం ధరించి పరమేశ్వరుడు దర్శించి, ఆ దర్శించినప్పుడు శివుడు అక్కడ ఎలా ఉన్నాడు.